అఘోరి, నాగసాధు, హరహర మహాదేవ, జయ కాళిదే నమ, గుత్తాత్రేయ నమ, దత్తాత్రేయ నమ, దత్తాత్రేయ నమ, ఇంకేమో పేర్లు చెప్పిండు వాడు. సనాతన ధర్మం అన్నాడు, ఇంకేదో అన్నాడు, హరహర మహాదేవు ఏవాడు గమ్మత్తుగా చెప్తాడు. అరే ఏందిరా సీరుగా నువ్వు చెప్పేది, నువ్వు అరే ఏదో చదివేది రామాయణం కూల్చేది మందిరాలు అన్నట్టు చేసే అన్ని లంగ పనులు. మళ్ళీ దానికి సనాతన ధర్మం. వాడు లోక కళ్యాణం కోసం నేను వచ్చినా నువ్వు కళ్యాణం చేసుకున్నావేందిరా? లోక కళ్యాణం నీ ఎవరు వచ్చిర్రు, అసలు నిన్ను ఎవరు పంపించారు, ఏంది నువ్వు ఇట్లా తరంటే లోక కళ్యాణం కోసం భగవంతుడు అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళని తయారు చేస్తాడు. లోక కళ్యాణం కోసం తయారు చేస్తే లోకంలో ఉన్న వాళ్ళందరూ కళ్యాణం, నువ్వేలా కళ్యాణం చేసుకున్నావు రా అగోరిగా. నిన్నేమన్నా అందమంటే నువ్వు బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళ అన్నలు వాళ్ళ నాయన ఊరు నుంచి మాట్లాడుతురు, మావాడు అట్లాంటి వాడు కాదండి ఇట్లాంటి. సరే అట్లాంటి వాడు కాకపోతే వాళ్ళ కుటుంబం మీద మనకేం ద్వేషం లేదు. వీడు ప్రవర్తన ఒంటి మీద బట్టలన్నీ వేసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో వీడు తిరగని ఊరు లేదు. యాసంటో కారు I-20 కారు వేసుకొని తెల్లది పుర్రెలు, దాంట్లో దండలు అన్ని పనికి వాళ్ళని పెట్టుకుని ఆ డోర్ ఓపెన్ చేస్తే సిగరెట్ డబ్బాలు, బీరు బాటిల్. అమ్మ భగవంతుడు సిగరెట్లు బీర్లు తాగమంటున్నారా? వాడు మొత్తం మళ్ళీ ఫారెన్ అన్ని 4 నెంబర్లు ఉన్నాయి. 4 నెంబర్లకు ఫోన్ చేసిన వీళ్ళకి. ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నెల రోజులు 15 రోజులకే అనుకుంటా ఫోన్ చేసి అమ్మా అనంటే నేను సామాజిక ఉద్యమకారిని తెలంగాణ శ్యామలు అంటే, నాయన నీ పాదాభి వందనాలు నాయన, నాయన ఉద్యమకారులు అంటారు పాదాభి వందనాలు నాయన అని. నువ్వు ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు, పైన ఏం వేసుకోకుండా కింద ఏం వేసుకోకుండా ఏంది అసలు నువ్వు జనజీవన స్రవంతిలో తిరిగినప్పుడు ఎట్టుండాలి నువ్వు? అరే కొంచెమైనా ఇది ఉండాలి కదా. ఒకవేళ నీకు అట్లాంటి అట్లా ఏం లేకుండా తిరగాలనుకుంటే దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది, అడిగి పోనంటే మంచిగానే మాట్లాడలేదు. నువ్వెవరు నాకు చెప్పడానికి, కేసు పెట్టుకో కోర్టులు వేసుకోవాలన్నది. ఇప్పుడు ఏమైంది, మంచిగా నీ మీద అన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు అయినాయి. నేను లోపలేసి తోముడు, నిన్ను ఏమనొద్దు కానీ నేను రానియద్దు. నువ్వు లోపల జైల్లో పెడితే నాకు తెచ్చి ఖైదీలను కూడా ఖరాబ్ చేస్తున్నావు, ఖైదీలను కూడా ఖరాబ్ చేస్తున్నాడు. అరే గమ్మతో ఉంది వాడు ఇదేదో పేర్లు చెప్పి నాకు తెలిసి దొంగని ఆర్య బ్రాహ్మణులు ఏమన్నా పంపించి తయారు చేసి, ఎందుకంటే శివుని బదనాం చేసిండు వీడు. ఇప్పుడు శివుడు మన మూలవాసి, మనందరం సోమవారం కాగానే శివుడి గుడికి పోయి ఎంతో అత్యంత దైవంగా కొలుస్తాం. అటువంటి భగవంతుని కూడా నాశనం చేసిండు సనాతన ధర్మం. దేశంలో ప్రతి ఒక్క విధవ లంగ పని చేయడం సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకున్నాం. ఆమె చూడు మళ్ళీ ఇంకా ఆమె పేరేం పేరు, వైష్ణవేనా, వర్షిని అంట. ఆమె ఫస్ట్ అమ్మ, తర్వాత ఏంటిది మాత, తర్వాత గురువు, తర్వాత భర్త, తర్వాత బావ. అమ్మ వర్షిని ఎన్ని కాదమ్మా, ఎంత తాగినా సరే తాగుపోతుండ్రు, తాగితే తల్లి పిల్లం కాదమ్మా. కానీ నువ్వు తండ్రిని, నన్నుతో నేను చెప్పలేనమ్మా, బూతు తల్లి నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, నువ్వు ఏం నీ వీడియోలు చూసినాం తల్లి, నువ్వు ఆయన ఇద్దరు కలిసి సనాతన ధర్మాన్ని రక్షిస్తారా? తల్లి పిల్లలు కంటారా? సరే అంటే కన్నీళ్ళే, లోక కళ్యాణం కోసం మీరు ఏమైనా చేయరు. కానీ నమ్మదు, నీ వీడియోలు చూసిన తర్వాత నేను ఏమైనా అందామంటున్నావు, ఆడపిల్ల అయిపోయినావు. నువ్వు ఎందుకు బంగారు లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుంటావు? ఆ మంగళగిరిలో మీ అమ్మ తిరిగాని పోలీస్ స్టేషన్ లేదు, నా బిడ్డ ఆడుకోపోయిందని. వాడేమంటాడు, నా దగ్గర డబ్బులు తిన్నాను అంటాడు. ఇక నిజంగా ఈమె చేసి అఘోరి కంటే చాలా డేంజర్ ఈమె. సనాతన ధర్మం నా కోసం కాదు, సనాతన ధర్మం కోసం చచ్చిపోతాను అది. ప్రతి లంగ పని చేయడం సనాతన ధర్మాన్ని అడ్డ పెట్టుకోవడం. అది ఏందిరా మీరు? వాడంతే ఆశారాం బాబా, డేరా బాబా, నిత్యానంద స్వామి, పరిపూర్ణ, ప్రతి ఒక్క విధవ లంగ పని చేయడం సనాతన ధర్మం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా క్వశ్చన్ చేసినాం అనుకో, చూసినావా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తుర్రు, హిందూ మతానికి వ్యతిరేకులు వీళ్ళు అంబేద్కరిస్టులు, వీళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళొక్కళ్ళు దేశభక్తులు. ఏం చేస్తారు వీళ్ళు దేశభక్తులు? అమ్మాయిని కిడ్నాప్ చేసి కింద మీద ఏం లేనోడికి ఆడపిల్లతో ఏం పనిరా, పెళ్లి చేసుకొని ఏం పనిరా? నిజంగా ఆమెకు ఇష్టమే ఉందనుకో, అవి ఏం చేయాలి? డబ్బులు. ఇప్పుడు చూడు ఆమె చేసే పని ఆమెకు తెలుసారా? ఆమెకు పెళ్లి చేసుకుంటారా? ఎవడన్నా పిల్లల్ని అంటారా అని చెప్తారా? ఒకరోజు తల్లి, ఒకరోజు తండ్రి, ఒకరోజు బావ, ఒకరోజు భర్త, ఒకరోజు లవర్, ఐ లవ్ యూ అని వాళ్ళు లైవ్లో ముద్దు పెడతారు అని. పాటలు పాట ప్రేమ ఏం పాట అది? ఏదో పాట జాబిల్లి కోసం ఈ అంటాంది. వామ్మో తల్లి, ఏ జాబిల్లి మధ్యలో జాబిల్లి వచ్చింది, కోట సినిమా. ఆ జాబిల్లా మైనర్ పాప, మళ్ళీ మైనర్ ఏమేమి ఉన్నాయా, వయసు ఉంది ఏమకు. కాబట్టి మిత్రులారా, ఈ సనాతన ధర్మం పేరుతోని ఇటువంటి వెధవలు వచ్చినప్పుడు తీవ్రంగా వాడిని తలుసుకుంటా నవ్వు వస్తుంది.
అరే నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందారా? ఇప్పుడు పంపించిండ్రా నేను. అప్పుడు వాడిని అడిగితే నేను గుజరాత్ నుంచి వచ్చిన శబర్మతి అక్కడి నుంచి అన్నాడు. ఒకసారి ఏమో ఫోన్ చేస్తే నేను అమలాపురం పోతున్నా అన్నాడు. పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉంటుంది నా పోరాటం అని వాడు ఎవడన్నా చిత్రంగా ఎవడన్నా ఏం పూసారా ఏం పూసాలరా ఇటు పూజ చేస్తాడు వాడు. భూమికి పూజ చేస్తాడు వాడు. అరే కాదు, దేనికైనా పూజ చేసుకోవచ్చు, తప్పలేదు. పూజకు పద్ధతి ఉంటుందిరా. పూజకున్న గౌరవాన్ని ఇప్పుడు తీసేసినవరా నువ్వు సనాతన ధర్మం తెలిసి. మళ్ళా క్రైస్తవులను చంపేస్తా, ఒక్కొక్క ముస్లింలు ఊత కొత్త కోస్తా, ఏ ప్రభుత్వాలు ఏ చట్టాలు నన్ను ఏం చేయలేవు, ముస్లింలను నరుకుతా, క్రైస్తవులను నరుకుతా, కత్తులు తీసుడు. ఇప్పుడు చెయ్యని అరాచకం ఉందా చెప్పు? పచ్చి లంగడు. ఇక ఆ దైవం పేరుతో ఒక అమ్మాయి దగ్గరికి వస్తే ఆమెను కూడా పెళ్లి చేసుకుని ఆమె చేసిందంట. ఇంకా ఇజ్రాయల్ దగ్గర పోయి చేసినట్ట. యూసఫ్ గూడలో ఫోన్లు దొంగతనం, వినాయకుని మండపాల దగ్గర ఫోన్లు పెట్టుకొని బయట రాత్రి పనుకుంటే వాళ్ళ ఫోన్లన్నీ ఎత్తుకుని పోయాడు అంటే దొంగ దొంగ పచ్చి దొంగ. సనాతన ధర్మరక్షకుడు పచ్చి దొంగ. ఇప్పుడు చెప్పండి, ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఎందుకు ఖండించడు? సనాతన ధర్మ రక్షకులు, సనాతన ధర్మ రక్షకులు ఎందుకు ఖండించారు మీరు? సనాతన ధర్మ రక్షకులు సనాతనం పేరుతో ఇటు డబ్బులు, మీకు కావాల్సిందల్లా డబ్బులు, మీకు కావాల్సిందల్లా జనాలను పిచ్చోని చేయడం, మంత్రాలకు చింతకాయలు రాలేమని చాలాసార్లు చెప్పినాం. మేము చెప్తే మా దేవుని మీరు అవమానిస్తారా అని అంటారు. అరే నాయన, భగవంతుడు మన ఇంట్లో ఉండాలరా, రోడ్డు మీద కాదు. వీడు మొత్తం రోడ్డుకి కింది మీద ఇప్పుకున్నాను. నేను కూడా రేపు పొద్దున వేషం వేసుకొని ఏముండదు, నన్ను ఎవడు ఆపదు. వీడిని ఎందుకు ఆపలే తెలుసా? వీడు సనాతన ధర్మం పేరు చెప్పిండని, ఏదో సనాతన ధర్మం కోసం పనిచేస్తారు ఎందుకులే అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు అక్కడ ఈ పోలీసు వాళ్ళని కూడా కొట్టిండు, పోలీసు వాళ్ళని కూడా తిట్టిండు. అరే ప్రజలను రోడ్డు మీద ఆపి ఏందమ్మా నువ్వు చేసే పని ఇది కరెక్ట్ కాదంటే వాళ్ళని కూడా కొట్టిండు. ఖబర్దార్, బూతులు నోటి నుంచి మనం మాట్లాడలేని పచ్చి బూతులని మాట్లాడిండు. దానికి మళ్ళీ శివుడిని అడ్డం పెడతాడు. వీడు శివుడిని ఎందుకు అడ్డం పెడతావు? నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకో, ఆయన సనాతనవాదం కోసం పనిచేస్తాడు. మోహన్ బాబుని అడ్డం పెట్టుకో, ఏమంటావు? వాళ్ళ భక్తునివే గాను. నేను మాట్లాడుతుంటాడు నరేంద్ర మోడీ దేశానికి ఆదర్శం అంటాడు. కరెక్ట్, నరేంద్ర మోడీ ఆదర్శమే. ఆయన ఆదర్శంగా తీసుకున్నా నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు అర్థమైంది మాకు. అరే ఇట్లాంటి పిచ్చి పనులు మానేరా. ఇప్పటికైనా శుభ్రంగా ఏదైనా పని చేసుకొని నిజంగా నీకు నిజంగా దైవం మీద అంత భక్తి ఉంటే కనుక వెళ్ళిపోయి ఆడనే ఉండాలి. మేము రాము, మమ్మల్ని వదిలిపెట్టండి, ప్రశాంతంగా బతకనియాలంటాడు. వదిలిపెడతావురా? నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు. వదిలిపెడతాం ఏంది నువ్వు వేసిన పనులు? ఫోన్ చేసిన కాశీలున్నా, కుంభమేళున్నా, కాశీలున్నా, కుంభమేళున్నా, 4 లెవెల్కి ఫోన్ చేసినాడు. కాశీలున్నా, కుంభమేళున్నా, ఆయన కుంభమేళున్నా, కాశీలున్నా, శ్మశాన వాటికలున్నా, ఆడున్నా, వీనికి వీడియో తీసుకుంటాడు. బూడిది పాన్స్ పౌడరు, ఆ కట్టెలు కాలిపోయిన బూడిది అదంతా పూసుకొని ఏంది రా నువ్వు చేసేది? వారు చిన్నపిల్లల్ని ఎత్తుకొని బొట్లు పెడతాను. ఆడపిల్లలను రక్షించాలి, గోవులను రక్షించాలి, సనాతనాలను రక్షించాలి, అంత బాగానే ఉంది. ఏందిరా లంగపల్లి, అందరిని రక్షిద్దాం మంచిగా ఉంది. ఇవన్నీ లంగపల్లి ఏంది రారే చెప్పురా? అఘోరి శ్రీనివాస్ అండ్ వర్షిని ఎప్పుడురా మీ హనీమూన్ ఉందా? తప్పరా రే, ఆ బుజ్జిని ఇచ్చేసారు. అది ఆ పాపని వాళ్ళ అమ్మ నాయనకి ఇచ్చేసి జాగ్రత్తగా నీ పనులు చేసుకో. ఇట్లాంటి పనులు ఎవడన్నా సరే మళ్ళీ సనాతనం వాదం పేరుతోని ఎవడని ఇటువంటి లంగ పనులు చేయడానికి వచ్చినానుకో చెప్పులు తీసుకొని కొట్టరు. ఫస్ట్ చెప్పులు. అరే ఒక ట్రాన్స్జెండర్స్కి ఉండాల్సినటువంటి బాధ్యత కూడా లేదు ఈ బీజేపీ వాళ్ళకు. సనాతన ధర్మరక్షకులు, ఆడవేరు సనాతన ధర్మరక్షకులు. ఇంత అరాచకాలు, డబ్బులు వసూలు చేసుడు. అరే యూట్యూబర్లు పెట్టుకున్న పనికి మళ్ళీ వెదవాళ్ళు మీరు ఆడికి పోయారు. ఇప్పుడు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాం వాడు 2 తెలుగు రాష్ట్రాలలో. సరే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు పూటకో సిద్ధాంతం ఉంటుంది, ఆయన పక్కన పెడదాం. ఆయన ఎప్పుడు ఇటువంటి చిల్లర పనులు చేయాలి. ఆయన రోజుకో సిద్ధాంతం ఉంటుంది, ఆయన పక్కన పెడదాం. ఆడపోయిరా యూట్యూబర్స్ మీరు? కరుణాకర్ దేశభక్తుడు ఆడిపోయాడు, లలిత్ కుమార్ ఆడిపోయాను దేశభక్తుడా, అమర ప్రసాద్ అన్న అయితే ఖండించాడు. అమర ప్రసాద్ ఖండించాడు. అమర ప్రసాద్ ఖండించాడు. ఆడిపోయి మిగతా యూట్యూబర్లు ఆడిపోయారా మీరు అందరు? నాకు అర్థం కాదు. బండి సంజయ్ 80% మందినే పిచ్చోళ్ళని చేసినాడు. 20% ఉన్న వాళ్ళని చంపేస్తా ఉంటాడు. మరి 80% ఉన్న వాళ్ళని ఆగం చేసిండు, ఎటు కాకుండా చేసినాడు. ఏం చేద్దాం చెప్పు? 8 నెలల నుంచి చేస్తున్నాడు న్యూసెన్స్. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు
8 సెకండ్ల వీడియో పెట్టి కూడా ఖండించాలి మీరు. కరెక్ట్. ఖబర్దార్, ఏ ధర్మం పేరుతోనైనా వాడు క్రైస్తవం పేరుతోని దుర్మార్గం చేసినా, ఇస్లాం అడ్డం పెట్టుకొని దుర్మార్గం చేసినా, సనాతనవాదం అడ్డం దుర్మార్గం చేసినా, కులాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గం చేసినా తప్పును తప్పుగా ఖండించాల్సింది. ఏమనుకుంటారా? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే రాజ్యాంగ నీడలోనే మనం అందరం బతకాలి. నేను రాజ్యాంగాన్ని గౌరవించా, పోలీసు వాళ్ళని గౌరవించా, వాళ్ళని గౌరవించి నీ అయ్య దేశం కాదు ఇది. నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటికి లోబడి మనం అందరం బతకాలి. నా ఇష్టం వచ్చినట్టు కింది తిప్పుకుంటా, పై తిప్పుకుంటా అంటే కొట్టలేదు ప్రజలు నేను, ఎందుకంటే కేవలం భగవంతుని అడ్డం పెట్టుకున్నావు కాబట్టి. కొట్టలే నేను. ఖబర్దార్, ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టి వేదవాళ్ళారా ప్రతి ఓడు మతాన్ని అడ్డం పెట్టడం, ప్రజా సమస్యలు పక్కదో పట్టియడం. నిజంగా ఎందుకు పొద్దున్న లేస్తే మతం 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 ఇవురా. కులం ఎప్పుడు కూడు పెట్టదు, మతం ఎప్పుడు మంచి నేర్పదు రే. నిరుద్యోగుల సమస్యల పైన కొట్లాడండి. అరే ఆకలి మీద కొట్లాడనరా, అణిచివేత పైన కొట్లాడనరా, కుల వివక్షతకు వ్యతిరేకంగా కొట్లాడనరా, వైద్యం మీద కొట్లాడనరా. ప్రభుత్వాలు ఉచితంగా కార్పొరేటర్ హాస్పిటళ్లకు కాలేజీలకు ధీటుగా పెట్టాలని వాటిని ప్రభుత్వాల మీద కొట్లాడనరా. అవి బెంగాల్లో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన పనికి మాలిన నిర్ణయాల వల్ల హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోతారు. నువ్వు దాని మీద కొట్లాడని. దేశ ప్రజలకు ఉపయోగపడినటువంటి బిల్లులు తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ దేశంలో మత శిక్షలు పెట్టి ప్రజా సమస్యలను పక్కదో పట్టించారు. విధానాల మీద కొట్లాడనరా. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఏమైనా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటి మీద కొట్లాడండి. మన హెచ్సీ మీద మనందరం కొట్లాడినాం కదా, మన దామగుండం మీద కొట్లాడలే వీళ్ళు. ఎందుకు కొట్లాడరు? అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు అంటే మంచిని చెడు అన్నావురా. ఎందుకు వాళ్ళారా? కబద్దారు. అరే అఘోరిగా నువ్వు మళ్ళీ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినావు అనుకోరా. ఖబర్దార్, నా దగ్గర శక్తులున్నాయి. నువ్వు అన్నావు నీ దగ్గర ఏమన్నాడు? శక్తులున్నాయి. ఈడు ఏం కావాలి చెప్పురా. 33-155/1 రాజీవ్ గాంధీ నగర్, సూరారం, కుత్బులాపూర్, హైదరాబాద్, మేడ్చల్ డిస్టిక్, తెలంగాణ, ఇండియాలో ఉంటుంది. నా ఫోన్ నెంబర్ 9000806754. నా తండ్రి పేరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నా వెంట్రుకు కావాలన్నా, లేదా నా టీషర్ట్ కావాలన్నా, నా చర్మం ఏది కావాలో చెప్పురా. నీకేం మంత్రాలు వస్తాయి చేయరా. ఏమంటా చేయరా రే. నీకు మంత్రాలు తంత్రాలు వస్తే నా కులం గోత్రం అన్నీ చెప్తారా నీకు. నీకేం కావాలో చెప్పురా. నా బ్లడ్ కావాలో చెప్పిస్తా. ఎక్కి ఎగురో దూరంగా ఉండే ఇస్తా. అయితే నీకేం కావాలో చెప్పిస్తా, పంపిస్తా. నా పేరు నీకేం కావాలో చెప్పురా. మా తాత ముత్తాతల పేర్లు కూడా చెప్తా. తమాషాలు రా. మంత్రాలు వస్తాయి, తంత్రాలు వస్తాయి. బైబుల్తో నన్ను ట్రోల్ చేస్తున్నానని పూజలు చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. ప్రజల్ని మతం పేరుతో పిచ్చోళ్ళని చేస్తుర్రా. నాకు తెలిసి వీని వెనకాల శివుణ్ణి అవమానించడం కోసం శ్రీ వైష్ణవులు వీళ్ళు తయారు చేసిరని నేనైతే 100% నాకైతే అనుమానంగా ఉన్నది. ఖండించరు. శ్రీ వైష్ణవులు ఎందుకు ఖండిస్తారు? మా శివుడిని అవమానిస్తుంటే శ్రీ వైష్ణవులు ఖండించరు. బతికొచ్చిన ఆర్య బ్రాహ్మణులు అసలే ఖండించరు. ఎందుకు ఖండిస్తారు? సంబరపడతారు వాళ్ళు. కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగినది. మనం కేవలం అఘోరి గారి విషయం, శ్రీనివాస్ గారి విషయంలానే చూస్తున్నాం. ఇది మన భగవంతుని అణిచివేయడం కోసం వీడిని తెరపైకి తీసుకొని వచ్చింది. ఎందుకంటే 8 నెలల నుంచి ఇంత సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని వీడు ఇంత రాజకం చేస్తుంటే ఎందుకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఖండించలే? ఈ ఛానల్స్ చూడు, వాళ్ళ ఛానళ్ళకి ఏం కావాలి? ప్రజా సమస్యల్ని తప్పుదో ఒకటి. అరే అమ్మ ఒకటే పని. తుమ్మింది, దగ్గింది, పండుకున్నది, లేచింది, కూర్చున్నది. ఎందుకురా నాయన తీసుకొచ్చి ప్రభుత్వాలను ఒక్కటి. నిజంగా మీకు అంత సామాజిక బాధ్యత ఉంటే యూట్యూబర్స్, నిజంగా మీ ప్రజల తరఫున క్వశ్చన్ చేసే యూట్యూబర్స్, అందరు కాదు కొంత పనికి మాలిన యూట్యూబర్స్, మీ బాధ్యత ఏం చేయాలి? ప్రజలు ఇటువంటి డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వాలు తక్షణమే అఘోరి గారి పైన చర్యలు తీసుకొని, చట్టపరమైన చర్యలు తీసుకొని ఏమంటారు ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ కాకుండా చూడాలని మీరు ప్రభుత్వానికి చెప్పాలి. అది బాధ్యత. మీ వ్యూస్ పెంచుకోవడం కోసం వెనకాల ముడ్డి మూతి అన్ని చూపించి ఇంకేం లేదు. ఇన్ని సమస్యలు మీకు తెలియకపోతే చెప్పు, నేను చెప్తాను. రోజుకో ప్రజా సమస్య పంపిస్తాను మీకు. పొద్దున్నీ సాయంత్రం మీకు న్యూస్ కావాలని ఎప్పుడు నేను చెప్తా. కంటెంట్ లేని వీడియోలు వేస్తారు. ఏం పని? ఇంకేం పని లేరా మీకు? ఇదే పని. ఆ టీవీ ఛానల్స్ పేరు చెప్పొద్దు కానీ ఇదే పని.
అరే పొద్దు నుంచి సాయంత్రం డ్యూటీ చేసుకొని వచ్చి మా గుండె రగిలిపోతున్నాయి. ఆయన వాట్సాప్లలో పేపర్ చూడగానే యూట్యూబ్ చూడగానే నేను ఒక పిల్లని పేట బషీర్బాద్ దగ్గర పొట్టు కొట్టిరు కింది కులం అని చెప్పి ఆ పిల్ల తల్లి అంట కామానికి ఇదైపోయి సంగారెడ్డిలో 3 పిల్లలు చంపేసాం. దానిపైన ఎందుకు జరుగుతుంది క్రైమ్ కట్టడి చేయడం కోసం మనం ఇది చేయాలి. ఆర్థిక పరిస్థితుల వల్ల బిల్డింగ్ ఇచ్చి గాజుల రామారావు వల్ల వాళ్ళ భర్త నువ్వేం చేస్తావు చేసుకోపో నేను పిల్లల్ని చూడనందుకు క్షణిక ఆవేశంలో పోయి ఆమె 3 పిల్లల్ని నరికి చంపింది. ఆమె బిల్డింగ్ మించి దూకిపోయింది. ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి. వాటిని ఎందుకు మొన్న బాలనగర్లో మనం టేకప్ చేసింది ఏంది ట్రాఫిక్ కానిస్టేబుల్ చచ్చిపోయింది ఓ పిల్లాడు. ఎన్ని సమస్యలు రోజు 100 సమస్యలు ఉన్నాయన్న దేశంలో. అవి చూపించారు. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల మీద క్వశ్చన్ చేయండి, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల క్వశ్చన్ చేయండి, ప్రతిపక్షాలు గతంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపండి, మళ్ళీ చేయకుండా చేయండి. అరే ప్రజా సమస్యల మీద కొట్లాడరా నాయన, ఇదే పని అవర్దా. అరే అగోరిగా నువ్వు యాడున్నావు తచ్చినావు చెప్పు. తక్షణ తీసుకున్నట్టు కస్టడీలోకి ఎండ దొరికింది నా చెల్లనా ఉత్తరాఖండ్ ఎక్కడ దొరికింది అక్కడ దొరికినావు అగోరి కదా. ఇది పల్లికాయలు తింటావురా, పల్లికాయలు తిను అంటే ఎవరు గారి జాగ్రత్త. నువ్వు ఇటువంటి న్యూస్ అని చేయకురా, చేయకు. నాకు ఫోన్ చేయి, ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందిగా, ఫోన్ చేయి మంచి.